అవునా అమ్మగారు, మీ పేరేంటండి? ఉంటది రోజా. వాడే ఉద్దేశంతో అన్నాడు. ఇప్పుడు మనం మొన్న అన్నది చూస్తాం, ఇప్పుడు చెల్లెలది చూస్తాం. ఇది కూడా సారీ అక్కని చూస్తాము, ఇప్పుడు చెల్లెల్ని చూస్తాం. లక్కీ గర్ల్ దుర్గా పడేస్తాడు మొత్తం. జస్ట్ టైం పాస్ అంతే, రోల్ అంతే. 18+ లాంగ్వేజ్ ఉంటది అంటే మేమనము ఆడంటాడు అంతే. ఒరే కొత్తలు నా కొడ్డా, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? సముద్రం కాడ లైట్ టవర్ పైన పడేసి అటుపాంగ ఇటుపాంగ గట్టి దింగేదిందిరా. సముద్రం నీ మడ్డకు చేపలకేస్తా ఉండా మాట చెప్తున్నా. కోపం తెప్పిద్దు కోపం. ఆడేవాడు కామెంట్ ఎట్లా పెట్టాడు తెలుసా? వీళ్ళు ఎన్ని రకాలుగా వేయాలి, ఎలా థింక్ చేయాలి, కామెంట్ ఎలా పెట్టాలా నైట్ మొత్తం ఆలోచించి పొద్దున పెట్టినాడు కామెంట్. అంత ఇంటెన్సిటీగా అనిపిస్తుంది ఆ మాటల్లో. అది ఫ్యాంటసీ మొత్తం బయట పెట్టినాడు. ఫోన్ చేసినప్పుడు మర్యాద మాట్లాడుతూ నేర్చుకో, ఓకేనా? సో గైస్ నేను చెప్పేందంటే, ఫోన్ చేసినోడు అసలు దుర్గా నా మాట పోతే నా మడ్డతో కొడతాను, వెళ్ళి బెడ్ మీద పడతావు అని నన్ను అడుగుతున్నా. ఎవడు అంతకంటే కొడతాడా? దెబ్బ కాంక్రీట్ తో కట్టిదేమో ఇక. ఏమో అదే ఒక్క చెయ్యి 1000 టన్నులకు రా కొడితే దెబ్బ వానికి ఎన్ని టన్నులు ఏమో. నా గుడ్డ నీ మాట పోతే ఇదేం చేస్తావాలా? అలా ఎందుకు అంటున్నాను? తలుచుకున్నాడు. అలాంటి మాటలు మాట్లాడేవనుకో నీ పగలు తీస్తా. మీ ఇంటికి వస్తా, అది మీ ఇంటికి వచ్చి నీ కొత్త పగలు పడతా. పిచ్చి పిచ్చి విషయాలు, పిచ్చి పిచ్చి కథలు నా దగ్గర పట్టద్దు. ఎన్నో పెడతారు వాళ్ళు. ఈ టార్చర్ నాకు అర్థం కావట్లేదు. బాపట్ల సలేనియా అని అంటున్నారు, సలేనియా అని ఆ సళ్ళు చూపించమని అడుగుతున్నారు. చుట్టూ తెగి నాకు కొడతాడు. ఎవడరా మరి అంత కరువులోది? చీచి మత్తితే మరీ ఇంత కరువా? వచ్చిన నా సంగతి పనికి మలిసిన బట్టలారా, సిగ్గు సేవలేదా? మీ వాళ్ళ వీడియోస్ కూడా సటి లేదాలి. ఎదవనా బట్ట నీకే చెప్తున్నా విను. నీకే రెడీ చెప్తుంది. నాగరాజు కాలువ కింద బ్రిడ్జి కింద పడేసి దింగుతా. కన్వీనియంట్ ప్లేస్ కూడా వెతుక్కున్నాడు వాడు. ఇది ఊ అంటే పోతాడు అంతే. అది బ్రిడ్జి కోసేసి బ్రిడ్జికి ఎలాడదీస్తుంది అంట. బ్రిడ్జ్ కింద ఎట్లా వేస్తారు? నీళ్ళు ఉండయా బ్రిడ్జ్ కింద? వాడి ఇష్టం రా, నీకెందుకు? పోయి బెడ్ అయ్యి మరి పోయి అది చేసుకొని కన్వీనియంట్ ఉండాలి. నంబర్ ఇస్తా, ఫోన్ చేసి మాట్లాడు మరి. నేను మీ బాపట్ల దొరక, నేను మిమ్మల్ని కదిపించుకోవాలా? ఆ సిమెంట్ తీసుకొని కొత్తకుండా పక్కు కూర్చుకోవాలని అంటున్నారు. అంతుందా నా కొత్త మీద ఆ కామెంట్లు పెట్టాడు. నీ పంగ పగలు తీస్తాను బట్టల కుక్క నా బట్ట మాట పోసి ఇంటికి కడతా, దిష్టి తగలకుండా. నువ్వు అది ఏదో చేద్దామని పోతావు, వాళ్ళు వేరేదేదో చేస్తారు, అన్ని మోసుకొని ఇంటికి వస్తావు. అదేదో అవుతుంది ఇక. ఎవడో బాయ్స్ సెక్షన్ లో పడేస్తే ఇట్లా రోజులు అంటాడు. దొంగ నా బట్ట ఆయన నేసేది నాకు అర్థం కావట్లేదు. నన్ను నేయటానికి మీరు పుట్టారా? ఒకడేమో తీసుకెళ్లి బాయ్స్ హాస్టల్లో పడేస్తానన్నాడు, ఒకడేమో గ్యాంగ్ రేప్ చేస్తానన్నాడు. ఇలాంటి తిక్క తిక్క కామెంట్లు కానీ పెట్టి తిక్క తిక్క ట్రోల్స్ కానీ చేశారనుకో, పంగల పగలు తీసి మంగళారు నాడుతా. నారు బిక్కులు కూడా వస్తున్నాయి అక్కడ. మీ పంగల పగలు తీసుకెళ్ళి నాటేస్తాను. మరి ఈడే అన్నాడు గ్యాంగ్ రేప్ అంటే నాకు చాలా ఇష్టం అనుకుంటా. మళ్ళీ ఇప్పుడు గ్యాంగ్ రేప్ చేస్తామంటే వద్దంటుండే. ఎందుకు మంచి పిక్స్ పెడతావేంది? ఒకడేమో గోకవరవరా గోళీలు ఇప్పించి తిరుగుతా. మరి అంత చీప్ అనుకుంటున్నావా? కాస్ట్లీయా? చేపిస్తామంటాడు ఇంకోటి. ఏంది ఏం మాటలు మాట్లాడతారు? అర్థం అవుతున్నా వచ్చినట్టే మీ గోళీలు కోస్తారా సంగతి? కోస్తా అని పోయి కోద్దామని పోతే కోపించుకుంటారు. వేరేది కోస్తారు, వాళ్ళే కోస్తారు. మరి ఎందుకు అటువంటి కామెంట్లు పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నారు? పాపం. నువ్వు పాపం అంటావు మళ్ళీ. మాటలు ఎట్లా ఉన్నాయి? గడియార స్తంభం పైన పనుకోబెట్టి నన్ను వేస్తుంటే బాపట్ల దద్దరిల్లిపోయిద్దా?
అంతా గడియార స్తంభం విరిగిపోగలదు మెల్లగా బ్రో చూసుకుంటా. ఊరే దద్దరు వెళ్తుంది, గడియార స్తంభం ఏం చేస్తుంది ఆడ? అవేం మాటలురా, ఇది చించి చింతా పచ్చడి చించి వాడు చింతాకు పచ్చడి కొటేశ్వరుడు కథలా చెప్తాడు. చించి చింతాకు పచ్చడి చేస్తుందట. పిచ్చు కొత్తన్నా బట్టి కంటికి ఎలా కనపడుతున్నారు, రేగుల పైన తాళ్ళతో కట్టిస్తే రేకులు విరిగిపోతాయి బ్రో, రేకులు విరిగిపోతాయి. గోడకైనా లేకపోతే ఒక కొండ చూసుకో, కానీ రేకులు విరిగిపోతాయి. చాలా కాస్ట్లీ అది, మినిమం 50,000 అవుతుంది ఏపీఎల్ అంటే. హాయ్ గాయ్స్, నేను మీ బాపట్ల దొరికాని. నీ పొగాకు తోటలో పని చేసుకుంటా, నేను కష్టపడి పని చేసుకుంటా. లంచం దొంగచం చేసి తప్పు, నిజాయితీగా పని చేసుకుంటే అది ఒప్పు. అంతగా నాకు అలాంటి కుదరవు. అలా బట్ట కామెంట్ కానీ గ్రేట్ రా, పని చేసుకుంటున్నాడు గ్రేట్ అంటూ అని పెట్టిందంటే నన్ను పొగాకు తోటలో పువ్వు దిగి పెడతానన్నాడు. అది ఎందుకు పెట్టింది మరి? పొగాకు తోటలో అది కూడా డ్రైవింగ్ తో పెట్టిండు. ఇంకా బట్ట నీ గొద్దులు ఇది దెబ్బలం పెట్టి కూర్చు తక్కువ వచ్చిన బట్ట నా సంగతి చిన్న రోజు తప్పడం. నీ నోట్లో నా సాడు పోయి పిచ్చి పిచ్చి మాట్లాడ నీ పంగ సాడ్ అంటే ఎంత పొడుగు ఏం లాగలేదు. కొత్త కొత్త లాంగ్వేజ్ వస్తుంది దాంట్లో. ఇంకొకడేమో బాపట్ల గడియార స్తంభం తీసి నా గొద్దులో గుచ్చుతాను. అదేమన్నంటే బాదం పాలు చీప్ గా బాదం పాలు ఏంది బ్రో? ఒక లస్సీపి బాదం పాలు అంటే ఒక్కొక్కడు మట్ట కోసి చేతికి ఇస్తాను. ఆ జోలికి కానీ వచ్చారంటే ఒక్కొక్కడు ఎందుకు చేతికి వేయడం అంటే నువ్వు ఎంచుకో. మట్ట చితికిద్ది. చితికిందంట. రొట్టి పచ్చడి చేసుకో, రొట్టి పచ్చడి చేసుకో. బట్ట నువ్వు మనిషివే పశువుగా. రెండు కాళ్ళు భుజాన జీవితాంతం వేసుకుంది ఇంకేదేంది కొత్త బట్ట అలాంటి కామెంట్లు పెట్టావంటే జీవితాంతం ఎత్తుకుని ఉంటాడు. అయితే సెకండ్ కూడా టైం లేకుండా అసలు నువ్వైతే వదులువారా? మనకి వాడిని అటు విన్నా దీన్నా ఏం కాదురా, సంపాదిస్తుంది మంచిగా 2 చేతుల. దేని దగ్గర దాని దగ్గర పోవద్దు. ఈ మనతో నేను అరవలేకపోతున్నా. వేటపాలెంలో గడియార స్తంభం కనిపించట్లేదండి. దుర్గా ఒకసారి ఏమైనా నీ గుద్దులో ఉందేమో కొంచెం చూసి చెప్పవా అని అంటున్నారు. అది గుద్ద అయిందా? అది గుద్ద అనుకుంటున్నారా, ఏమన్నా లోయ అనుకుంటున్నారా? అది డోరమెన్ పాకెట్, అది లోపల ఏదైనా ఉండొచ్చు. అలాంటి మాటలు మాట్లాడానుకో నాకు అసలు కోపం వస్తే నా నోటికి వేసిన బూతులు అత్తి కూడా నాకే తెలియదు. అది మాట్లాడి ఎవరు వద్దంటున్నారు? వాళ్ళు పెడుతున్నాడు కరెక్టే, నువ్వు మాట్లాడే హక్కు నీకు కూడా ఉంది కదరా. ఫ్రీ కంట్రీ.